ఇప్పుడు సమయం 6 అయింది సుమారుగా. నేను ఎర్లీ మార్నింగ్ లెగుస్తాలే. అయితే ఈ సాయి కృష్ణ అనే కేసు తెలిసిందే, ఈ రాష్ట్రం మొత్తం కుదిపేస్తుంది. అయితే ఇది 3 రోజుల నుంచి 4 నుంచి వింటున్నాం. అయినా నిన్న చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళటం, ఏదో న్యాయం చేస్తా అంటాం. సరే ఎంతటితో ముగిసిందిలే అనుకున్నాము. అయితే ఇప్పుడు ఆ కేసు పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, అసలు ఈ సమాజంలో మనం అసలు ఈ సభ్య సమాజంలో బతుకుతున్నామా, లేకపోతే అడవుల్లో బతుకుతున్నామా? అడవుల్లో కూడా ఎంత దారుణం ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఈ సమాజానికి పోలీసు అనేవాడు చాలా అవసరం. ఎందుకంటే పోలీసు ఎంత అవసరం అంటే, వాడు లేకపోతే ఒక బలవంతుడు రాజ్యం వెళ్తాడు తప్ప బలహీనుడికి న్యాయం జరగదు. కానీ ఆ బలహీనుడికి కూడా న్యాయం జరగాలనేది ఈ పోలీసు వ్యవస్థను పెట్టారు. సరే ఎనీ హ్యావ్ డిపార్ట్మెంట్స్ కానీ ఎనీ పబ్లిక్ సేఫ్టీగా బతకాలంటే పోలీస్ అవసరం. ఇది నేను చాలా వీడియోలో చెప్పడం జరిగింది. కొంతమంది లంజడుకులు ఈ పెట్టలేదు జడ్జి గారి దగ్గర. మరి ఏదో వాళ్ళకి అనుకూలమైన ఈ నాకెవడ బాకీలు అవి తప్పుడు ఈ పెట్టారు తప్ప ఈ గుర్తు రాలేదు నా కొడుకులకి. మరి వీళ్ళకి కూడా ఏదో ఒక రోజు అట్లాంటి పరిస్థితి వస్తుంది. ఇలా తప్పుడు కేసులు కట్టి తప్పుడు కేసులు పెట్టి కులాన్ని అడ్డం పెట్టుకుని కేసులు పెట్టిన నా కొడుకులు, డబ్బులు డిమాండ్లు చేసిన నా కొడుకులు, అట్లాగే కేసు రాజీలకు వెళ్తే డబ్బులు చేసిన నా కొడుకులు, ఇలాంటి వాళ్ళందరూ టైం వస్తుంది. సరే అందాక మనకి భగవంతుడు ఇలాంటి కర్మ పెట్టాడు భరించడమే. సరే ఎనీహౌ ఈ సాయికృష్ణ విషయానికి వస్తే ఏంటంటే, మరి ఎంతో నాకు బాధ కలిగి నేను ఆయన కులం కూడా ఎంతో నాయుడు అంట. నాకు కులాలతో నేను సంబంధం ఉండదు. ఎందుకంటే నేను నాయుడైనా పెడతా, మాలైనా పెడతా, మాదిగైనా ఎనీహౌ కులాలు. ఎందుకంటే నేను గతంలో ఒక 3 సంవత్సరాల కేసులో ఒక అమ్మాయిని అత్యాచారం చేశారు, అది పెట్టా. తర్వాత ఒక ఫారంలో ఒక అమ్మాయి అత్యాచారం చేసింది, ఉరిశిక్ష అన్నారు. అది ఎస్సీలు అంట. వాస్తవంగా నేను ఉందా చెప్పిన అమ్మాయి కూడా ఎస్సీలు, అయినా కూడా నేను పెట్టా. ఇప్పుడు నాకేదో ఎవరో ఎస్సీలు కొంతమంది ద్రోహం చేశారని అందరూ అలాగే ఉంటారనుకునే మనస్తత్వం కాదు అది. సరే ఈ సాయికృష్ణ కేసు విషయానికి వస్తే ఏంటంటే, మరి అసలు ఎంత దారుణంగా జరిగిందంటే, అంత అవసరం ఏముంది? రౌడీ షీటర్ అవ్వచ్చు. అది 23 ఏళ్ళ కుర్రాడికి రౌడీ షీటర్ ఎందుకు ఉంటుందండి? అసలు ఈ రౌడీ షీటర్ అనేది పక్కా ఫాల్స్ కట్టే కేసులు నాకు తెలిసి. ఎందుకంటే నేను నిరూపిస్తాను, నేను ప్రత్యక్ష సాక్షిని. రౌడీ షీటర్ అనేది కక్షపూరితంగా కడతారు. ఆ కట్టిన తర్వాత డబ్బులు డిమాండ్, పోలీసులే డబ్బులు డిమాండ్ చేస్తారు అవి తీసేయడానికి. ఇది నేను దానికి రుజువు. సరే అది ఇంకోసారి మాట్లాడదాం. కాబట్టి పోలీసులు కట్టేన్ని తప్పుడు కేసులు, చెప్పేన్ని తప్పుడు కేసులు, వాళ్ళల్లో ఉన్నంత ఐకమత్యత పబ్లిక్లో ఉంటే ఈరోజు పోలీసులు ఎవరికి అన్యాయం చేయరు. అసలు చెప్పాలంటే పోలీసులది తప్పు, ప్రజలదే తప్పు. ప్రజలు నిలదీయరు. ఇప్పుడు నేనున్న మంగళగిరిలో నేను నిలదీసినట్టు ఈ మంగళగిరిలో ఒక్క పద్మశాలి మగాడని ఒక్కడన్నున్నాడని, అలాగా ఒక్కడన్నున్నాడా? ఆఖరికి నీ అమ్మ మాకు అన్యాయం, పట్టపగలు జరిగిన అన్యాయానికి పోస్టింగు, చిన్న మెసేజ్లు పెడతానికి కూడా ఉత్సపడుతున్నాయి. అంటే ఎంత సత్తా బతుకుతున్నారు నాకేం అర్థం కావట్లా. పోలీసులు అంటే ఏమన్నా దొంగల చంపేస్తారా, లేదా రాక్షసులా? మీరు నిజం అంటే మీరు, లేదంటే మీరు తప్పుడు నా కొడుకులా అంటే, లేదా తెల్లారు లేచిన వాడిని తప్పుడు కేసు, తప్పుడు పనులు చేయటం, ఫాల్స్ పనులు చేయటం, జనాన్ని డబ్బులు ఎగదెంగటం, లేకపోతే పెళ్ళాన్ని అడ్డం ఎగదెంగటం, పార్టీని అడ్డం పెట్టుకుని ఎగదెంగటం, లేకపోతే ఎదుటోళ్ళకి దగ్గర పండుగ పెట్టి పార్టీని అడ్డం పెట్టి డబ్బులు ఎగదెంగటం, తప్పుడు కేసులు కడతాం, ఇవన్నీ చేస్తారు. కాబట్టి భయం నాకు అర్థం కాదు. అంటే నాకు అనిపిస్తుంది, మరి నేను స్పందిస్తున్నా, మీరు ఎందుకు స్పందించలా? అవును నాలాగా ఉండాలని లేకపోవచ్చు, కనీసం మరి బిర్యానీలు, లేకపోతే తినే కూరలు, లేకపోతే ఎవడన్నా నేను పిత్తానంటే కామెంట్లు, దగ్గానంటే కామెంట్లు, ఇదిగో నా డ్రెస్ ఎలా ఉందంటే కామెంట్లు పెట్టి అంత ఖాళీగా ఉన్నోళ్ళు ఇలా పబ్లిక్ సమస్యల మీద పెట్టకపోతే రేపు మీ బిడ్డలకి రావచ్చుగా సమస్య. అప్పుడు ఎవడు పెడతాడు? అప్పుడు మీరు కూడా ఈ పరిస్థితి రావచ్చుద్ది. మీ పిల్లోని కూడా తీసుకెళ్ళి తాగలదెంగి సావదెంగుతారు. మరి నాకు ఇలా అర్థమైంది. మరి ఎంతో దారుణం ఈ సాయికృష్ణ విషయంలో. అసలు ఎప్పుడో 40 రోజుల క్రితం హైకోర్టు అని హాజరుపరచమంటే, కోర్టు అంటే కూడా భయం లేదు ఈ పోలీసులకి. హాజరుపరచింది కాక వాడు ఎక్కడో మార్కాపురం దగ్గర పడి, అసలు టాస్క్ ఫోర్స్ వాళ్ళకి పని ఏంటంటే, ఒక ఏసీపీ అంటే అసలు ఎంత ర్యాంక్ అండి. ఆ ర్యాంక్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి అసలు ఆ కుర్రోడిని చంపాల్సిన అవసరం ఏంది? పోలీసు మీరు కోటింగ్ ఇచ్చారు, 3rd డిగ్రీ 4th డిగ్రీ పెట్టారు, కోర్టుకు హాజరుపరచండి. వాళ్ళు ఇప్పుడు 9 మంది పోలీసులు ఇరుక్కునే పరిస్థితి వచ్చింది. మీకేం అవసరం అండి? మీరు పై అధికారుల మాటలు ఎందుకు వినాలి? నిజాయితీగా అక్కడ ఎంతవరకు జెన్యునెస్ ఉందో అంతవరకు మీరు ఫాలో అవ్వాలి తప్ప, మీరు నాకు సీఏ చెప్పాడు, డిఎస్పీ చెప్పాడు, లేకపోతే ఎస్పీ చెప్పాడు, ఇప్పుడు వాళ్ళ డీజీపీ దాకా బ్లేమ్ అయిపోయారు. మారుమోగుతుంది రాష్ట్రం అంతా.
ఆ కుర్రోడిని మరి చంపిన విషయం దారుణంగా ఎంత దారుణంగా ఉందంటే మార్కాపురంలో తీసుకొచ్చి ఇక్కడ నవ్ హోటల్ దగ్గరలో రమేష్ హాస్పిటల్ దగ్గరలో రూమ్లో ఉంచి అక్కడ చిత్రహింసలు పెట్టి రక్తాలు విపరీతంగా రక్తాలు వచ్చి కాళ్ళు చేతులు ఇరిగిపోయి గోళ్ళు పీకి ఎన్నో చేసి ఆ కుర్రోడిని తీసుకొచ్చి మళ్ళీ ఆ తర్వాత ప్రజా వైద్యశాల రంగా ఇంటి దగ్గర పెట్టి అక్కడ కూడా వాళ్ళు చేతులు ఎత్తేస్తే మణిపాల్లోకి వెళ్ళి అక్కడ చేతులు ఎత్తేస్తే 2 రోజులు మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొచ్చి చూపించి ఆడు చేతులు ఎత్తి చచ్చిపోతే వాడిని ఆఖరికి తీసుకొచ్చి మళ్ళీ ఎంత క్రియేషనో చూడండి. ఒక 47 నెంబర్ ప్లాట్ఫామ్ విజయవాడ బస్ స్టాండ్లో పడేయటం, ఈసీఏ నాగరాజుకి ఎవడో అనాశయం ఉందని ఫోన్ చేసినట్టు క్రియేట్ చేయటం, అది తీసుకురావటం, వాడిని ఎక్కించుకెళ్ళటం, తగల పెడతాం, అనాశమే ఇన్ఫర్మేషన్ చేసి వాళ్ళకి అప్పచెప్పచ్చు కదా, అప్పచెప్పాల. అసలు నిజంగా చెప్పాలంటే వీళ్ళు నాయుళ్ళు కాబట్టి ఈ విధంగా ఉంది. అది ఏ మాదిగా అయితే దానికి సంబంధించిన నాయకుల్ని దింపుకొని రాష్ట్రాలు గ్రామాలు మొత్తం ముక్కముడిగా ఈరోజు సీఎం ఇల్లు మొట్టేది సీఎం ఏంది, లేకపోతే హోమ్ మినిస్టర్ ఏంది, లేకపోతే పవన్ కళ్యాణ్ ఏంది, లోకేష్ ఏంది, మొత్తాన్ని ఉత్సవోపించే స్టేజీకి ఈ మాదిగా తెచ్చేవాళ్ళు. వాళ్ళకి అంటే నేను మిమ్మల్ని కించపరుస్తున్నాను కాదు, మరి మిగతా కులాలు ఇలా ఐకమత్యత లేకపోవడం వల్లే పోలీసులు తప్పు చేస్తున్నారు. అసలు పోలీసులు తప్పే కాదు, ప్రజలది తప్పు. నాకు అర్థమైన ప్రకారం నాకు ఈ విధంగా అర్థమైంది. మీకేం అర్థమైందో కామెంట్ చేయండి ఇప్పటికైనా సిగ్గు సార్ ఉంటే. ఓకే, థ్యాంక్ యూ. మీ కూడా బాధ మాగలేదు.